వాక్యమై ఉన్నదే వాక్యం ద్వారా సూటిగా నాతో మీరు మాట్లాడిన ప్రభువా, దర్శించండి, బాగు చేయండి, కొత్త విషయాలు నేర్పించమని, ఆత్మకార్యం జరిగించమని, సహాయించమని యేసయ్య మనుషున్నాం తండ్రి. ఇర్మియా గ్రంథం 9:24. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా, భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నారు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి అండర్లైన్ చేసుకోండి, నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించాలి. అట్టి వాటిలో లేదా వారిని బట్టి నేను ఆనందించువాడను అని యెహోవా సెలవిచ్చి ఉన్నారు. చాలా ఇంపార్టెంట్, మొత్తం దీని మీద రన్ అవుతూ ఉంటుంది. గ్రహించి పరిశీలనగా తెలుసుకోవటం వల్ల ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే పరిశీలనగా తెలుసుకుంటారో వారిని బట్టి మహాదేవుడు బహుగా ఆనందిస్తారు, సంతోషిస్తారు, పరవశిస్తారు. సింపుల్ లాజిక్. దేవుడు మనల్ని బట్టి ఆనందిస్తే మనకు ఆనందం, ఆశీర్వాదం. దేవుడు మనల్ని బట్టి దుఃఖపడితే మనకు దుఃఖం, శాపం. చూద్దాం కీర్తనలు 27. కొందరు రథములను బట్టియు, కొందరు రథములను బట్టియు, కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి, కొందరు వాళ్ళకున్న వాటిని బట్టి అతిశయిస్తారు. దేవుని పిల్లలమైన మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. మూడో చూద్దాం, 2 కొరింథీ 10:17. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను. అతిశయించువాడు ఎవరి యందు అతిశయించాలి? ప్రభువునందు మాత్రమే ఉందా? ప్రభువునందు కూడానుందా? ప్రభువునందే, సింగిల్, దేవుడు యందు మాత్రమే అతిశయించాలి. ఇక రెండో విషయంలో అతిశయించకూడదు. స్పష్టత దేవుడు మనకిచ్చారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. బైబిల్ మొత్తం ఏం చెప్తుంది? దేవుని యందు మాత్రమే మనం అతిశయించాలి. నా దేవుడు ఎవరో తెలుసా? నా దేవుడు శక్తి సామర్థ్యం మీకు తెలుసా? నా దేవుడు నాకేమేం చేశారో తెలుసా? నా దేవుడు కనికరం ఎంత గొప్పదో తెలుసా? నా దేవుడు ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? నా దేవుడు వాత్సల్యత ఎలాంటిదో నీకు తెలుసా? ఇంతసేపు దేవుడు సంబంధించి, దేవుడు లక్షణాలు, దేవుడి శక్తి, దేవుడు మహిమ, దేవుడికి సంబంధించి నువ్వు అతిశయించాలి. ఇంకా దేనిని బట్టి నువ్వు అతిశయించకూడదు. నేను అతిశయించకూడదు. ఎందుకో ముందుకెళ్తే మనకు క్లారిటీ వస్తుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త 1:3. కలిగి ఉన్న ఇదేదియు ఆయన లేకుండా కలుగలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. దేవుడు లేకుండా ఏది కలుగలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. నిర్గమకాండం 31:6. మరియు నేను దాను గోత్రములోని అహీసామునకు కుమారుడైన అలోహియాబుకు అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నవన్నీయు చేయునట్లు జ్ఞాన హృదయులు అందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ఇక్కడి నుంచి చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినాలి. దేవుడు మోషేని పిలిచి, మోషే ఒక ప్రత్యక్ష గుడారం చెయ్యాలి. నువ్వు ప్రత్యక్ష గుడారంలో ఇలా భాగాలు ఉంటాయి, ఈ ఉపకరణాలు, ఈ వస్తువులు పెట్టాలి, ఇది ప్రొసీజర్ మొత్తం చెప్పి, అది నీ ఒక్కడి వల్ల అవ్వదు, చాలా మంది కావాలి, చాలా మందిని సహాయం తీసుకో, నేను వాళ్ళని ఏర్పాటు చేస్తాను అని చెప్తున్న సందర్భంలో ఒక విషయం ఏంటో తెలుసా? నేను అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. హృదయంలో జ్ఞానాన్ని పెట్టాను. ఇప్పుడు ఆ పని చేయాలంటే, ప్రత్యక్ష గుడారం కట్టాలంటే ఆ వ్యక్తులకి ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం
అనంత జ్ఞాని అయిన నేను, సృష్టికర్త అయిన నేను వాళ్ళ హృదయాలలో జ్ఞానాన్ని పెట్టేశాను. ఇది చాలా ప్రాముఖ్యమండి. అంటే ఈ భూమి మీద ఎవరికైనా జ్ఞానం ఉంటే ఎక్కడి నుంచి వచ్చింది? హృదయాల్లో జ్ఞానం ఎవరు పెడతారు? దేవుడే పెడతారు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ముందుకెళ్దాం. కొలస్సి 2:3. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఒక ఏరియా ఉందనుకోండి, ఆ ఏరియా మొత్తం మీద కూల్ డ్రింక్ షాప్ ఒక్కటే ఉందనుకోండి. ఆ ఏరియాలో ఎవరైనా ఇంట్లో కూల్ డ్రింక్ తాగుతుంటే ఎక్కడి నుంచి తెచ్చావరా అంటే ఆడు ఎక్కడి నుంచి అని చెప్తాడు. ఒరే, మనకున్నది ఒకే షాపు, మన ఏరియాలో ఉన్నది ఒకటే షాపు కాబట్టి అక్కడే కొనుక్కొని తెచ్చుకున్నా అంటారు. ఫిక్స్డ్ అది. కాబట్టి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎక్కడుంటాయి? ఎవరి దగ్గర ఉంటాయి? దేవుడి దగ్గర ఉంటాయి. కాబట్టి ఎవరు ఇవ్వగలరు మనకి? బుద్ధైనా, జ్ఞానమైనా, వివేకమైనా, తెలివైన, సంపదలైనా ఎవరు ఇవ్వగలరు? దేవుడు ఒక్కరే ఇవ్వగలరు. దేవుడు కూడా కాదు, దేవుడు ఒక్కరే ఇవ్వగలరు ఇవన్నిటినీ. ఆ దేవుడే వాళ్ళ హృదయాల్లో జ్ఞానాన్ని పెట్టారు. చాలా ప్రాముఖ్యం. మీరు శ్రద్ధగా ఈ వాక్యం అంటే మీ అపోహలు పోతాయి, అనుమానాలు పోతాయి. చాలా కొత్త విషయాలు దేవుడు మాట్లాడతారు. ఈరోజు మీ విశ్వాసం చాలా పెరిగిపోద్ది. ఈ రోజు నుంచి కృతజ్ఞత భావం పెరిగిద్ది, మారు మనసు వస్తే సేనామంలో. నిర్గమకాండం 4:11. యెహోవా మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టిగలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. యెహోవానైన నేనే కదా. మనం ఎంత గుడ్డోళ్ళం అంటే, మన ఏరియాలో మెడికల్ షాప్ ఉందనుకోండి, అది ఎప్పుడు మనం ఉపయోగించుకోలేదు అనుకోండి. సడన్గా రాత్రిపూట మెడిసిన్ అవసరం వచ్చింది అనుకోండి, అప్పుడు బండి వేసుకుని వెళ్తున్నప్పుడు, ఇక్కడే ఉంది మెడికల్ షాప్, మన రోడ్డు చివరే, ఎప్పుడు చూడలేదేంటి? అది అక్కడే ఉంది, మీ ఏరియానే, 10 ఏళ్ళ నుంచి అక్కడే ఉన్నావు, పట్టించుకోలే. బైబిల్లో అన్నీ ఉన్నాయి, అన్నీ దాచిపెట్టారు, అన్నీ రాసి పెట్టారు. తెలుగులో ఉంది, మన భాషలో ఉంది బైబిల్. ఏది పట్టుకోరు. ఇందులోంచి ఎంత నేర్చుకోవచ్చు తెలుసా? మోషేతో అంటున్నారు, దేవుడు మానవునికి నోరిచ్చింది నేనే కదా. మోగవాడినైనా, మాటలు కలవాడినైనా కలుగు చేసింది నేనే. గురుడ్డివాడినైనా, దృష్టి కలవాడినైనా కలుగు చేసింది నేనే. చాలా నేర్చుకోవచ్చు. మనం ఏమనుకుంటామంటే, అజ్ఞానం వల్ల, అవివేకం వల్ల నాకు నేనుగా పుట్టా, నాకు నేనుగా పెరిగా, నా మాటలు నాకే వచ్చేసినాయి చిన్నప్పుడు, ప్రయోజకుడిని నాకు నేనుగా అయిపోయామని ఎక్కువగా రెచ్చిపోతూ ఉంటాం. మానవులకి ఇది ఉన్న దరిద్రమైన లక్షణం. ఇక్కడ మానవుణ్ణి పుట్టించింది నేనేగా, మోగవాణ్ణి చేసేది నేనే, మంచి మాటలు ఇచ్చేది నేనే. నువ్వు మాట్లాడగల శక్తి ఇచ్చింది అమ్మా నాన్న కాదు. అదే అమ్మా నాన్న అయితే మోగవాళ్ళు ఎందుకున్నారు? మరి ఏ తల్లికి ఉంటుంది తన పిల్లలు మోగవాళ్ళుగా ఉండాలని? ఎవరికి ఉండదు. అది తల్లిదండ్రుల ద్వారా వచ్చేది కాదు. దేవుడే మనకి నోరిచ్చారు, దేవుడే మనకి కను దృష్టిచ్చారు. ఈ మూలాన్ని పట్టుకోగలిగితే మీకు ఇంకా అతిశయం, గర్వం అనే జబ్బు ఉండదు మీలో. ఇక్కడ అదే కదా ఉంది. మోగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడో? యెహోవానైన నేనే కదా. ఏదైనా నేనే కదా కలగజేసేది భూమి మీద, మానవులకి ఇచ్చేది నేనే కదా. ఇంకా చూడండి, చాలా షాకింగ్గా ఉంటుంది. కీర్తనలో 22వ అధ్యాయం 9-10. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. నమ్మిక పుట్టించింది దేవుడే. గర్భవాసినైనది మొదలుకుని నాకు ఆధారము నీవే. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకుని నా దేవుడవు నీవే. నా దేవుడవు నీవే. నమ్మకం పుట్టించేది దేవుడే. గర్భంలోంచి మనల్ని తీసింది దేవుడే. అమ్మ కాదు, నాన్న కాదు, మనుషులు కాదు, డాక్టర్లు కాదు. అదే నిజమైతే మరి బైబిల్ అలా ఎందుకు ఉంటుంది? దేవుడు తీశారని. దావీదుకి మనకు ఉన్న తేడా ఏంటంటే, దావీదు దేవుడి చేతిలో ఏముంది, ఏం లాక్కుందాం, ఎప్పుడు లాక్కుందాం అనే టైప్ కాదు. అసలు దేవుడు ఎవరు, దేవుడు ఏం చేశారు, దేవుడి శక్తి ఏంటి, దేవుడు ఏం చేయగలరు, దేవుడికి నాకు ఏ బంధం ఉంది, దేవుడు రోల్ నా జీవితంలో ఎంత ఉంది అని గమనించాడండి. అదే దేవుడికి ఇష్టం. అందుకనే దావీదంటే పిచ్చండి. మూలవాక్యం గుర్తుందా? ఫస్ట్ గ్రహించి నేనే ఇవన్నీ చేస్తున్నాను. ఎవరైతే నన్ను పరిశీలనగా తెలుసుకుంటారో
వాళ్ళ యందు నా హృదయం ఆనందిస్తుంది, వాళ్ళ యందు నా ఆత్మ ఆనందిస్తుంది, వాళ్ళ యందు నేను మురిసిపోతాను. అందుకే దేవుడు దావీదుని అంతగా హెచ్చించింది. పనిలేక కాదు. అబ్రహాం కుమారుడు అనిపించుకోవచ్చుగా దేవుడు. దావీదు కుమారుడా ఎందుకు అనిపించుకున్నారు? అబ్రహాము ఒకలాగా సంతోషపెడితే దావీదు ఇంకొకలాగా. ఎంత అంటే అబ్బా మామూలుగా నన్ను సంతోషం, వీడికి ఏదో స్పెషల్గా ఆదాం మొదలుకొని చచ్చిపోయే చివరి వాడి వరకు ఎవడికి ఇవ్వండి, వీడికి ఏదైనా ఇవ్వాలి. అలా ఎందుకు అనిపించింది? దేవుణ్ణి పరిశీలనగా. దావీదు పనిలేనోడా? చిన్నప్పుడే బాధ్యత కలిగినోడు, గొర్రెలు కాసుకునేవాడు. చిన్నప్పటి నుంచే తండ్రి గొర్రెలను నమ్మకంగా తీసుకెళ్లి బాధ్యతగా చేసినోడండి. పెద్ద అయితే రాజు అయిపోయాడండి. బాధ్యత పెరిగిందే తప్ప తగ్గలేదు. మీరు ఖాళీగా ఉంటారు. దేవుడి గురించి ఆలోచించడం కానీ, దేవుడి గురించి పరిశీలించడం కానీ, దేవుడి గురించి ఎక్కువ తెలుసుకోవాలని అసలు ఆశే ఉండదండి. అతను అంత బిజీలో కూడా ఏమంటే అడవులో మీకు తెలుసా, అది సాఫ్ట్వేర్ డ్యూటీ కాదు, టికెట్ కొట్టేసి వదిలేయడానికి. అడవులో ఎప్పుడు సింహం వస్తో తెలియదు. గొర్రెలు కాయటం అంటే 24/7 ఎలర్ట్గా ఉండాలి, షార్ప్గా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉంటేనే. ఒకసారి ఏమో సింహం ఎత్తుకుపోయింది. మనకెంతసేపు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు, దీవెన కుమ్మరించండి ప్రభా, కుమ్మరించండి ప్రభా. దేవుడు ఎప్పుడు చూసి ఇవేనారా, ఇంకా నా గురించి ఏం తెలుసుకోవా? అసలు నేను ఎవరు, నేను ఏంటి, నాకు నీకు బంధం ఏంటి, అసలు ఏం సృష్టిలో నేను చేసే పాత్ర ఏంటి, అసలు ఏం తెలుసుకోవరా? ఇలాగే అంటారు దేవుడు. దీన్ని లెగడం సమస్యలు కోరికలు, సమస్యలు కోరికలు, రాత్రి వరకు ప్రభా అయ్యా రేపైనా కనీసం కార్యం చేయండి అయ్యా. ఇంతే మన భక్తి. సిగ్గు చేయటండి, దయచేసి నన్ను అపార్థం చేసుకో. దేవుడు వాక్యం చెప్తున్నా నేను. దేవుడు ఎవరి యందు ఆనందిస్తారు? పొద్దులేసి కానీ ప్రభువా నాకు అది పోయా ఇది అంటే ఆనందించరు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించువాడును నేనే అని ఎవరైతే గ్రహిస్తారో. అసలు ఈ చెట్టు ఎలా వచ్చింది? ఈ పక్షికి రంగు ఎవడేశాడు? ఒక్కొక్క పక్షికి ఒక్కొక్క స్వరం ఉందేంటి? ఈ జలపాతాలు ఇంత అందంగా ఎలా వచ్చినాయి? పరిశీలనగా పాపాన్ని పరిశీలన చేస్తారు. పనికిమాలిన వస్తువులు, ఫోను అబ్జర్వేషన్ చేస్తారు. కానీ సృష్టికర్తని, ప్రాణం పెట్టిన తండ్రిని మాత్రం ఈ రోజుల్లో ఎవరో పరిశీలించేవాళ్ళు కానీ, ఆలోచించేవాళ్ళు కానీ, నేర్చుకుందాం, తెలుసుకుందాం, దగ్గర అవుదాం. ప్రభువా నాకు తెలియట్లేదయ్యా, కొంచెం ఇంకొంచెం నేర్పించండి. ఇలాంటి ప్రార్థన ఎప్పుడు చేశారు మీ జీవితంలో? అక్కడ ఏముంది? అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చున్నారు. మారదాం, గమనించాలి, గుర్తించాలి, చూడాలి. మనం ఈ సృష్టి వాడేసుకోవడం కాదు, అనుభవించడం కాదు. మీరు ఏ టైప్ అంటే, నాన్న తీసుకొచ్చి బండి కొనిపెట్టాడు అనుకో కొడుక్కి. నాన్న పరిస్థితి లేదని మీకు తెలుసు. రోజు బండి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. నాన్న ఈ బండి ఎక్కడది, ఎలా కొన్నావు, అప్పు చేసావా, లోన్ పెట్టావా? ఇదేం అడగకుండా రోజు బండి వేసి తిరిగేవాడిని ఏమంటారు? ఎలా వస్తే నాకెందుకు? ఏంటండి అది? మన దేవుని పిల్లలం. అదే ఎవడైనా నన్ను పరిశీలిస్తాడేమో ఆయనంట ఇలా ఎదుక్కుంటూ ఉంటానంటండి. కోట్ల మంది తన ప్రజల్లో, కోట్ల మంది తన స్వరూపం ఉన్న మనుషుల్లో, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎవడో ఎతకట్లా నన్ను, మహారాష్ట్ర ఇక్కడ ఎతకట్లా, కర్ణాటక ఇక్కడ ఎతకట్లేదు, ఆ బాంబేలో ఎవడని ఎత్తున్నా ఆడు పొద్దులేసి కానీ పాపం లోకం ఇదే గోల. నేను దేవుడు మనసు చెప్తున్నా, ఎవరైనా ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొంటారేమో అని దేవుడు ఆశతో, ఎవడైనా ఒక్కడైనా నన్ను ఎదుగుతాడా, ఒక్కడైనా నా గురించి ఆలోచిస్తాడా, ఒక్కడైనా నేనెవరిని, నా శక్తి ఏంటి, నేను ఏమిచ్చా, ఏమి ఇవ్వగలను, ఏం జరుగుతుంది, ఎవరో ఈ భూమిని పరిపాలించేది అని దేవుడు ఇలా ఎదురు చూస్తున్నారంట. ఎంతసేపు పొద్దున్న లేచి కానీ మన హృదయవాంఛలు మనం నాకు ఈ మాట అంటే బాగా ఇష్టం అండి. అబ్రహాం అంటాడు దేవుడితో, ఇందు నిమిత్తమే కదా నా దగ్గరికి వచ్చారు. అమ్మని ఎలా తెలిసింది అబ్రహాముకి దేవుడు ఏమనుకుంటున్నారో, దేవుడు మనసులో ఏముందో? అంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు, దేవుణ్ణి ఇష్టపడుతున్నాడు, దేవుడు మనస్సు వైపు దేవుడు ఏం కోరుకుంటారు ఈ టైంలో అని ఆలోచిస్తున్నాడు. అందుకే స్నేహితుడయ్యాడు. అందుకే అబ్రహాం స్నేహితుడయ్యాడు, విశ్వాసుల తండ్రి అయ్యాడు. ఇందు నిమిత్తమే కదా ప్రభువా మీరు వచ్చింది, నాకు తెలీదా? ఆ మాత్రం మీరు ఎందుకు వచ్చారో మీ మనసు నాకు తెలీదా? మీ మనసు దేవుడు తెలుసుకోవడం పెద్ద గొప్ప ఏముందండి బాబా? అది పెద్ద రికార్డా? అది పెద్ద విషయం కాదు. అందరి మనసులు దేవుడు తెలుసు. కానీ ఎప్పుడైనా మీరు దేవుడు మనసు తెలుసుకుంటే అది రికార్డ్ అయిపోద్ది. అది వరల్డ్ రికార్డు కాదు, సృష్టి రికార్డ్ అయిపోద్ది కొత్త పుస్తకంలో.
అబ్రహాం, ఇందు నిమిత్తమే కదయ్యా మీరు వచ్చారు, రండి. అవును, నేను ఇందు నిమిత్తం వచ్చాను, పద. అందుకే దావీదంటే అంత ఇష్టం. ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఇతడు నా ఉద్దేశాలు నెరవేర్చువాడు. నేను రైల్వేలో 12 సంవత్సరాలు జాబ్ చేశాను. 12 సంవత్సరాల్లో నా పోస్ట్కి పై డబ్బులు చాలా వస్తాయి, ₹1000 వస్తాయి నాకు పై డబ్బు, లంచం వస్తుంది. నేను తీసుకోలే కొంతకాలం. చాలా గర్వపడేవాడిని. నేను దేవుని బిడ్డను కాబట్టి, బైబిల్ చదువుతున్నాను కాబట్టి, నేను క్రైస్తవుని కాబట్టి రూపాయి కూడా తీసుకోవట్లేదు. లంచం అందరూ తీసుకుంటున్నారు, నేను తీసుకోవట్లే. ₹1000 వస్తున్నాయి, అయినా వద్దనుకున్నాను. చిచ్చి, వాళ్ళలాగా నేను లేనని చాలా విపరీతంగా గర్వపడేవాడిని. తీసుకోవట్లేదు నేను లంచం అని. అలా కొంతకాలం జరిగిన తర్వాత నేను మా సీనియర్స్ కూర్చొని, అన్నా ఇలాగా డబ్బులు తీసుకోకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారన్నా? 500 మందిలో 10 మంది ఉంటారు తమ్ముడు, గ్యారంటీగా 10 మంది. 500 మందిలో 10 మంది రూపాయి కూడా తీసుకోరు. చూసావన్నా, 10 మందిలో నేనున్నాను. 10 మంది క్రైస్తవులే కదన్నా అన్న. నీ మొహమ్మద్ హిందువులు ఉన్నారా? కుప్ప కూలిపోయానండి. మైండ్ బ్లాక్ అయిపోయి కుప్ప కూలిపోయా అని నిజం చెప్పన్నా అన్న. పలానా సుబ్బారావు, పలానా వాడు, పలానా వాళ్ళు హిందువులే, క్రిస్టియన్స్ కాదాళ్ళు. నేను ఎంతకాలం భ్రమలో ఉన్నానన్నా, ఇంతకాలం పిచ్చి భ్రమలో క్రైస్తవులు మాత్రమే నీతిగా ఉంటారు అనుకున్న. అబ్బా, నా స్టేట్మెంట్ రాంగన్న. హిందువుల్లో కూడా నీతిగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇది చాలా గొప్ప అనుభవం అండి నాకు. ఆ తర్వాత నేను స్టడీ చేస్తే క్రైస్తవుల్లోనే కాదు, హిందువుల్లో పవిత్రంగా ఉండేవాళ్ళు ఉన్నారు, హిందువుల్లో మంచిగా ఉండేవాళ్ళు ఉన్నారు. వేరే మతాలలో, అన్యులలో ఎవరి జోలికి వెళ్లకుండా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు ఉన్నారు. అనేక మంది అన్యులలో ధర్మ కార్యాలు చేసేవాళ్ళు చాలామంది నేను చూశాను. నా 45 ఏళ్ల వయసులో పవిత్రంగా ఉండేవాళ్ళని చూసా. ఎంత హై పొజిషన్లో ఉన్నా తగ్గించుకున్న దీన మనసులున్న అన్యుల్ని చూసా. లంచాలు తీసుకొని నీతిగా జీవించిన వాళ్ళని చూసా. ఇలా చాలామంది చూసినప్పుడు నాకు బైబిల్ కనెక్ట్ అయింది. ఇప్పుడు నేను అడుగుతాను, మీరు చూసారా అన్యులలో మంచి వ్యక్తుల్ని? అది పవిత్రత అవ్వచ్చు, నీతి అవ్వచ్చు, యథార్థత అవ్వచ్చు, సహాయం చేసే గుణం అవ్వచ్చు. చూసారా? క్లారిటీ వచ్చింది అప్పుడు నాకు. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనుషుల్ని చేద్దాం. ఇప్పుడు మనుషులందరూ ఎవరి స్వరూపం, ఎవరి పోలిక? 750 కోట్ల మందికి మొహం పైనే ఉంటుందా, కళ్ళు కిందే ముక్కు ఉంటుందా? అంటే అందరూ ఒకే డిజైన్. 750 కోట్ల మంది రంగులు మారినా, ఇవన్నీ మారిన డిజైన్ ఒకటే, అవునా కదా? అదే రీతిగా దేవుడు అందరిలో కామన్గా ఆయన లక్షణాలు పెట్టారు. ఆయన స్వరూపంతో అందరూ బయటకు వచ్చారు తల్లి గర్భం నుంచి. కానీ కొంతమంది వాటిని పోగొట్టుకున్నారు. అందరూ దేవుని స్వరూపమే కంపల్సరీగా. అందరూ మగ ఆడ చిన్న పెద్ద అందరూ, అన్ని జాతుల వారు, అన్ని దేశాల వారు దేవుని స్వరూపమే మనిషి అనేవాడు. ఇప్పుడు క్రైస్తవులు దొంగతనాన్ని ఏమని పిలుస్తారు? దొంగతనమే అంటారు. అన్యులు సరే, దేవుని పిల్లలు తల్లిదండ్రులను ఏడిపిస్తే పోతావురా, తప్పురా అది అంటారు. వాళ్ళేమంటారు? కామన్గా ప్రపంచమంతా కోట్ల మందికి మనస్సాక్షి దేవుడు పెట్టేశారు. ఆ మనస్సాక్షి ద్వారానే తప్పుని తప్పుగా ఎవడైనా గుర్తించగలుగుతున్నాడు. ఆడు జాతి మత భేదాలతో ఉండవు కాదా? మరి మనకే తెలియాలి యాక్చువల్గా. ఎందుకంటే బైబిల్ మనకు ఉంది కాబట్టి తప్పేంటో ఒప్పేంటో మనకే తెలియాలి. మరి వాళ్ళకెలా తెలుస్తుంది? అన్యులు ఎందుకు రే ఇంత తప్పు చేసావేంటారా, తప్పురా, ఏంట్రా ఇది పాపం రా అని ఎలా అంటున్నారు? భూమి మీద ఉన్న అందరిలో కామన్గా దేవుడు మనస్సాక్షిని పెట్టేశారు. అది పెట్టినప్పుడు అందరికీ కామన్గా లక్షణాలు ఎవరా? అది నిజం కాకపోతే దేవుని పిల్లలకి మాత్రమే మంచి పవిత్రత, నీతి, ఈ లక్షణాలు ఉండాలి, అన్యులకు ఉండకూడదు, అవునా కదా? కానీ కనబడుతున్నాయి, బొచ్చుల మంది కనబడ్డారు మనకి, లెక్కలేనంత మంది. వీళ్ళు అన్యులు కదా, ఇంత తగ్గించుకుని ఎలా ఉంటున్నారు? అసలు వీళ్ళు ఇంత తగ్గింపు ఏంటి? ఇంత కోట్లున్నా కూడా తగ్గించుకుంటున్నారు. చాలాసార్లు మనకి మైండ్ గోక్కున్నాం మనం కాదా? కాబట్టి వాక్యం ఏం చెప్తుంది? అందరినీ నేనే సృష్టించాను, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేశారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే అందరినీ దేవుడు యథార్థవంతులుగా పుట్టించారంట. అంటే పుట్టిన 2-3 ఏళ్ల వరకు ఎవరిలో పిల్లల్లో స్వార్థం, మోసం, ద్వేషం ఉంటాయా? ఉండవు. వాళ్ళకి ఊహొచ్చేంత వరకు అందరూ సమానం అనుకుంటారు. వాళ్ళ కులమత భేదాలు కానీ జాతి భేదాలు ఏమైనా ఉంటాయా? పక్కింటి వాళ్ళు కొట్టినా మళ్ళీ రేపు వెళ్ళిపోతారు పక్కింటికి. నీ అంతు చూస్తా అందరు పిల్లలు.
అందుకే దేవుడు మనసు అంటారు, పిల్లల మనస్సు. కాబట్టి దేవుడు అందరినీ కామన్గా మంచిగా చేశారు. పెరిగే కొద్దీ ఏమవుతుందంటే పాపం అంటించుకొని దేవుడిచ్చిన లక్షణాలని పోగొట్టుకున్నాము. ఇంకా మీకు క్లారిటీ ఇస్తాను చూడండి. ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నారు, చదువుకుంటున్నారు, కొంచెం పెద్ద వయసు వచ్చింది. నాన్న సైకిల్ కావాలి అని అడిగితే సరే డన్, 3కి సైకిల్ కొని పెడుతున్నాం. 3కి హీరో సైకిళ్ళు. సంవత్సరం తర్వాత రండి సైకిల్ చూపించండి, ఊరి నుంచి వచ్చాడు వాళ్ళ నాన్న. అడిగితే ఒకటి సైకిల్ మంచిగా మెరుస్తుంది, చక్క నీట్గా పెట్టుకున్నాడు సైకిల్. రెండోవాడు సైకిల్ ముందు టైర్ లేదు, రెండోవాడు సైకిల్ సగం పాడు చేసుకున్నాడు. మూడోవాడు సైకిల్ ఎదురని ఏది అని చూస్తుంటే కనబడతల్లా. సైకిల్ ఎదురా అన్నయ్య సినిమాకి వెళ్ళినప్పుడు సైకిల్ తాళం వేయటం మర్చిపోయింది నాన్న, ఎత్తుకెళ్ళిపోయాడు ఎవడు. తండ్రి 3కి సమానంగా ఒకే కంపెనీ, మళ్ళీ ఎక్కడ తారతమ్యం రాకూడదని 3కి ఒకే కలర్ సైకిల్ కొనిపెట్టాడు. 3 సైకిల్ కొనిపెట్టాడు. ఒకడు పోగొట్టుకున్నాడు, ఒకడు సగం పాడు చేశాడు, ఒకడు కంప్లీట్గా మంచిగా ఉంచుకున్నాడు. అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. దేవుడు అందరికీ కామన్గా ఆయన లక్షణాలు ఇచ్చేశారు. మంచి, నీతి, యథార్థత, పవిత్రత, దీనత్వం అన్నీ ఇచ్చారు. కొంతమంది మొత్తం పోగొట్టుకున్నారు, కొంతమంది సగం పోగొట్టుకున్నారు. 10 లక్షణాలు పెట్టారనుకోండి దేవుడు మన హృదయంలో, కొంతమంది 10 పోగొట్టుకున్నారు, కొంతమంది 2 పోగొట్టుకున్నారు, కొంతమంది 5 పోగొట్టుకున్నారు. అందుకని మిగిలిన వాళ్ళు మాకు కనబడుతున్నారు. కొంతమంది నీతిగా కనబడతారు, కొంతమంది మంచిగా కనబడతారు, కొంతమంది దీనత్వంతో కనబడతారు భూమి మీద, కొంతమంది యథార్థంగా కనబడతారు. ఆ లక్షణాలు కనబడుతున్నాయా లేదా? అది ఎక్కడి నుంచి వచ్చినాయి? మనంగా ఆ లక్షణాన్ని మేడ్ ఇన్ జపాన్ రాసుకుంటానికి కుదరదు. దేవుడి లక్షణాలు అవన్నీ దేవుని యొద్ద నుంచే వస్తాయి. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని యొద్ద నుంచి. తెలివి, బుద్ధి, వివేకం ఇవన్నీ దేవుడి యొద్ద నుంచే వస్తాయి. ఇంకోటి చెప్తాను చూడండి. క్రియేటర్ ఎవరో? దేవుడు. క్రియేటివిటీ ఆయనలో ఉంటది, సృజనాత్మకత. అదే లక్షణం దేవుడు కొంతమంది మానవులకి ఇచ్చేశారండి. దానివల్లే ఫ్లైట్ మనుషులు కనిపెట్టారు, దానివల్లే పడవ కనిపెట్టారు, దానివల్లే ఫోన్స్, మంచి అన్ని భూమి మీద మానవులు బ్రతకడానికి, అభివృద్ధి అవటానికి దేవుడు కొంతమందికి క్రియేటివిటీ, అది దేవుడిస్తే వచ్చింది తప్ప స్వయం కష్టం కాదు, స్వయం ఉపాధి కాదు. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇప్పుడు దేవునికి సంబంధించిన అవగాహన ఇది. ఈ సబ్జెక్ట్ అంతా దేవుడు ఏమి ఇచ్చారు భూమి మీద మానవులకి, ఏమేమి ఇచ్చారు, ఏమి ఇస్తున్నారు, ఆ క్లారిటీ. ఆశీర్వాదాలకు సంబంధించి కాదు. ముందు ఇది తెలుసుకుంటే దెబ్బమ్మడి నీకు వద్దన్న ఆశీర్వాదం వస్తాయి. ఇప్పుడు ఆలోచించాలి. ప్రత్యక్ష గుడారం కట్టడానికి కట్టు అంటే సరిపోద్దా? ఇప్పుడు మోషే కట్టే అంటే కట్టగల? మోషే కట్టలేడు. ఆ నైపుణ్యత ఉన్నోళ్ళు కావాలి. ఆమె నైపుణ్యత ఎలా వస్తుంది? దేవుడిస్తే వస్తుంది. భూమి మీద మానవులు బ్రతకాలి, కుటుంబాలతో ఉండాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, బిజినెస్ చేసుకోవాలి, మనుషులు బ్రతకాలి. బ్రతకాలంటే జ్ఞానం కావాలి, బ్రతకాలంటే కొన్ని టాలెంట్లు కావాలి. అందుకనే ఏ తలాంత అయినా దేవుడే మనకిస్తారు. ఏ లక్షణమైనా, తలాంత అయినా, ఏదైనా దేవుడే ఇచ్చారు, దేవుడే ఇస్తారు. దీనికి రిలేటెడ్గా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చూడండి వచ్చిన ఇది బాగా ఇంపార్టెంట్. అపోస్తల కార్యం 17:24 నుంచి. జగత్తునందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికిని, ఆయన క్రైస్తవులు కన్నా రాసుందా, యూదులు కన్నా రాసుందా, ఇశ్రాయేల్ కన్నా రాసుందా? ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక. చేసుకోండి, సమస్తము. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనను కొదవ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండట్టుకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువారు కారు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ఇక్కడ చూడండి, ఈ వచనాల్లో చాలా నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఏంటి? జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. దేవుడు ఎవరో? జగత్తు లేదా సృష్టిలో మొత్తాన్ని నిర్మించారు, కలగజేసింది దేవుడే. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, కామన్గా కనబడుతుందా?
దేవుడే సమస్తాన్ని సృష్టించారు. దేవుడే ఆదాము నుంచి అందరినీ కలుగజేశారు. అన్ని జాతులు ఆదాము నుంచి వచ్చాయి. సృష్టించిన తర్వాత వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము, అంటే ఏం కోరుకుంటున్నారు దేవుడు? అన్నీ చేసి అన్నీ ఇచ్చిన తర్వాత, మీకు బాగా అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్ చెప్పాలి. మీ పిల్లలు ఉంటారనుకోండి, పిల్ల ఎప్పుడు అమ్మా 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 అని పిలిస్తే, ఎప్పుడు అమ్మ అని పిలుస్తాను ఎందుకు ఎగబడతారు? మీ పిల్ల మేము కదా పక్కన వాళ్ళు పిలుతుందా? పిలుస్తుంది కదా, వాళ్ళ కదా రేపు. ఆ పిల్ల నోట ఎప్పుడు వస్తా అమ్మా అని వినాలని ఉంది, మీకు ఆశ ఉంటుంది. మీ పిల్లల విషయంలో మీకు మాత్రం నాన్న అని ఎప్పుడు పిలుస్తాడు, తాత అని, అమ్మమ్మ అని ఎప్పుడు పిలిపించుకుందాం అని ఎదురు వస్తారా? దేవుడు తన పిల్లలమైన మన విషయంలో కూడా ఎవడైనా నన్ను కనుక్కుంటాడేమో, ఎవడైనా నన్ను వెతుకుతాడేమో, ఎవడైనా నన్ను పరిశీలన పట్టుకుంటాడేమో, ఎవరైనా నా గురించి తెలుసుకోవాలని ఎవడైనా ఆశపడతారని ఎదురు చూస్తారండి. మనకన్నా 4 రోజులు లేట్ అయినా మీకు మీ పిల్లల విషయంలో ఆనందం వస్తుంది, కానీ ఆయన మాత్రం రాదండి. ఎందుకని? అంత స్వార్థం. ఆయనలో స్వార్థం లేదు, కానీ ఆయన పిల్లని చెప్పుకుంటూ మనలో మాత్రం ఎప్పుడు స్వార్థమే. చిన్న కానుకిస్తే దేవుడు నాకేమిస్తారు? పాస్టర్ గారికి టీ ఇచ్చాను, పాస్టర్ గారు టీ ఇస్తే ఆశీర్వాదం బైబిల్లో ఉంది కదా, పరిచర్య చేయమని. ఆ మనసే దరిద్రమైన మనసు అండి. ఎప్పుడు ఏమొస్తుంది ఏమిస్తారు దేవుడు, ఇది చేస్తే ఏమొస్తుంది, అది చేస్తే అది మనసు మంచిది కదండి. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? తృప్తి ఉండదు. అలాంటి మనసున్న వాళ్ళు ఎప్పటికీ తృప్తి రాదు. ఎన్ని ఇచ్చినా దేవుడు ఇంతేనా ప్రభువా, ఇంకా ఇవ్వచ్చు కదా, వాళ్ళకి ఇంకా ఉన్నాయి కదా ప్రభువా అని మనసు వస్తుంది. కాదంటారా? అది మంచిది కాదు. అక్కడ మనం చూసామా లేదా? స్టార్టింగ్ ఇర్మియాలో చూసామా? నన్ను పరిశీలనగా తెలుసుకొను వాని యందు. మళ్ళీ అపోస్తలుల కార్యాలను చూసామా? ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తం. సరే, అది అయిపోయింది. చివరికి ఇప్పుడు చూడండి, మనలో చాలా మందికి అవగాహన లోపం ఏంటో తెలుసా? గ్రహింపు లోపం ఏంటో తెలుసా? ఆశీర్వాదం రావాలంటే దేవుడే. అది సంగతి పక్కన పెట్టండి. ఆశీర్వాదం కానీ చివరి వచనాలు చూడండి. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. ఇది అర్థమైతే చాలండి, దేవుడు నీ జీవితంలో ఎంత భాగమో, ఎంత రోలో, ఎంత పెద్ద పాత్ర అర్థమవుద్ది. నువ్వు ఊపిరి పీల్చుకోవాలంటే దేవుడు సహాయం కావాలి. అమ్మ సహాయం అక్కర్లేదు, నాన్న సహాయం అక్కర్లేదు, కట్టుకున్న మొగుడు నువ్వే నా సర్వస్వం, నేనే నీ సర్వస్వం అని ఎవ్వరి సహాయం అక్కర్లా. దేవుడు సహాయం ఉంటేనే ఒక సెకండ్ నువ్వు ఊపిరి పీల్చుకోగలవు, లేదంటే అయిపోద్ది. అంత మేజర్ పార్ట్ దేవుడు. ఈ చెయ్యి ఉందా, కదపాలంటే దేవుడు సహాయం ఉండాలి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికిని కలిగి ఉన్నాము. ఆశీర్వాదం కోసం దేవుడు కాదు, మనం ఒక అడుగు తీసి అడిగేయాలంటే దేవుడు కావాలి, ఊపిరి పీల్చుకోవాలంటే దేవుడు కావాలి. ఎప్పుడు గుండె కదులుతూ ఉండాలా? రెస్ట్ ఇద్దామా? దేవుడు మనకి అంత ఇంపార్టెంట్, మన జీవితానికి ఆయన అంత విలువైన వ్యక్తి. ఆయన ఈరోజు అలా ప్రభువా నేను ఊపిరి పీల్చుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు ప్రభువా అని స్తుతించేవాడు ఎవడన్నా ఉన్నాడా? అస్సలు. వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, నాకేం అవ్వలేదండి ప్రభువా, నేను ఎంత భక్తి చేశాను, ఎంత నీతి తక్కువ, ఎప్పుడు చూసినా ఇదేనండి బాబు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ భూమి మీద అందరికీ ఊపిరిచ్చేది దేవుడే, జీవం ఇచ్చింది దేవుడే, పిల్లల్నిచ్చేది కూడా దేవుడే. గర్భఫలం ఎవరెత్తారు? దేవుడు. మరి అన్యులకు పిల్లలు ఎలా పడుతున్నారు? దేవుడే ఎత్తున్నారు. అన్యులకు జ్ఞానం, సైంటిస్టులు అందరూ క్రైస్తవులే ఉన్నారా? అన్యుల్లో సైంటిస్టులు లేరా? ఉన్నారు. దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఈ లోకపు తండ్రిలాగా ఉంటారు, ఆయన పరలోకపు తండ్రి కాబట్టి ఆయన కామనగా అందరికి కొన్ని ఇస్తారు. దేవుని పిల్లలైన మనకి ఉండి అన్యులకు లేనిది ఒక్కటి చెప్పండి, మీకు ఒక్కటి చెప్పండి. భూమి మీద ఆస్తి అటు ఉంది ఇటు ఉంది, అందం అటు ఉంది ఇటు ఉంది, ఆరోగ్యం అన్యులకే ఉంది, క్రైస్తవులకు ఉంది, ఆయుష్ వాళ్ళు 100 ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు అన్యుల్లో లేరా? కుటుంబాలు మనకి ఉన్నాయి, వాళ్ళకి జ్ఞానం మనకి వాళ్ళకి, వివేకం మనకి వాళ్ళకి, మంచితనం మనకి వాళ్ళకి. ఏంటంటే తేడా నాకు అర్థం కాదు. ఒక్క తేడా ఉంది. దానికి ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థం అవుద్ది. బస్ స్టాండ్లో బస్ కోసం తండ్రి కొడుకులు ఎదురు చూస్తున్నారు, రావట్లేదు, అరగంట లేట్ అయింది. ఈలోపు పాపిడి వెళ్తుంది. తండ్రిని కొడుకు డాడీ ఆ పాపిడి కొని పెట్టచ్చు కదా అంటే, సరే తీసుకున్నాను, చాలా ఇష్టం కొడుకు అంటే. ఈలోపు పక్కన ఎవరో బిడ్డ తెలియదు, పిల్లోడు. ఈ పిల్లోడిని చూస్తున్నాడు, ఈ తండ్రి కొడుకుని చూస్తున్నాడు. వేరే పిల్లోడు బస్ స్టాండ్లో నాకు కూడా కావాలి కొని పెడతామన్నాడు, సైకిల్ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న చూసి సర్లేదా నువ్వు కూడా కొనుక్కో అని చెప్పి, నా పిల్లోడు వయసులాగా నీకు కూడా నా బిడ్డవైతే కొని పెట్టినా అని చెప్పి పాపిడి కొని పెడతాడు. ఒక అరగంట తర్వాత బస్సు ఇంకా రాలా. ఈ లోపల బిస్కెట్లు వచ్చినాయి, మళ్ళీ సేమ్ కొడుకు కొనిపెట్టాడు, ఈడిలా చూస్తున్నాడు, ఆడికి కొనిపెట్టాడు. ఒక అరగంట తర్వాత బొమ్మలు వచ్చినాయి, పిల్లోడు కాబట్టి అవి కొనుక్కున్నాడు. ఈ లోపు వీడు చూసాడు, ఈడి కొనిపెట్టాడు.
అన్నీ కావాలండి, ఫుడ్డు, బొమ్మలు అన్నీ సేమ్ కొనిపెట్టాడు. బస్సు వచ్చింది, కొడుకును మాత్రమే తీసుకెళ్ళి ఆ పిల్లోడిని అక్కడ వదిలేశాడు. మనకి అన్యులకి తేడా ఏంటంటే అన్నీ దేవుడు తండ్రి కాబట్టి అన్ని భూమి మీద అందరికీ, వాళ్ళకి మనకి అన్నీ సేమ్గా ఇస్తారు. పరలోకం ఒక్కటే మనకి. అన్యులకి ఏదైనా మంచి జరిగితే దేవునికి ఏమో అనొచ్చు, ఎందుకని దేవుడు ఒక్కరే, ఆ దేవుడు చేస్తున్నారు కాబట్టి. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని దేవుడు కురిపించట్లేదా? మనం విత్తనం వేస్తేనే పండుతుందా, అన్యులు వేస్తే పండదా? పండిద్ది. అన్నీ ఉంటాయండి. అందరికీ దేవుడు ఆయనే, తండ్రి ఆయనే, ఆయనే మొత్తం కలగజేసింది ఆయనే, పోషించేది ఆయనే, రక్షించేది ఆయనే. అన్యుల్ని దేవుడు రక్షించట్లేదా? యాక్సిడెంట్ల నుంచి రక్షిస్తారు. ఎందుకు రక్షించరు? వాని క్రియలు బట్టి ప్రతిఫలం ఇచ్చేస్తారు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు కృప ద్వారా కొన్ని ఇస్తారు. ఆ తర్వాత నీతిని బేస్ చేసుకొని ఎవరెవరు ఏం చేశారో దాన్ని బట్టి పనిష్మెంటు లేదా ఆశీర్వాదమా శాపమా, అది నీతిని బట్టి. ఓవరాల్గా దేవుడు ఒక్కరే, ఆ దేవుడే భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగిస్తున్నారు. చూద్దాం ఇప్పుడు ఆదికాండం 4:1. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానను. దేవుని దయ వలన నేను పిల్లల్ని కన్నాను. చాలా ఇంపార్టెంట్ అండి, దయచేసి శ్రద్ధగా అంటే మీ మైండ్ దెబ్బమని మారిపోద్ది అంతే. దేవుని దయ వలన నేను పిల్లల్ని సంపాదించుకున్నాను. ఓకేనా? సంఖ్యాకాండం 18:7. కాబట్టి నీవును నీ కుమారులను బలిపీఠపు పనులన్నింటి విషయములోను అడ్డతెర లోపలి దాని విషయములోను యాజకత్వము జరుపుచు సేవ చేయవలను. దయచేతనే మీ యాజకత్వపు సేవ నేను మీకు ఇచ్చి ఉన్నాను. దేవుడు స్పష్టంగా చెప్తున్నమాట తెలుసా, నా దయచేత మీకు యాజకత్వాన్ని ఇచ్చాను. చెప్పలు కూడా జన్మైంది. ఇక్కడ భౌతికమైన పిల్లల విషయంలో దేవుడు దయ చూపిస్తే పిల్లలు పుట్టారు. ఇక్కడ ఆత్మీయంగా యాజకత్వం ఎలా వచ్చిందంట, నేను దయచేత మీకు ఇచ్చాను, నా దయ చొప్పున మీకు యాజకత్వం ఇచ్చాను. ఇప్పుడు చూడండి, భూమి మీద మానవులకి లేదా క్రైస్తవులకి భౌతికమైనవి అయినా ఆత్మీయమైనవి అయినా దేవుడు తన దయ చొప్పున ఇస్తున్నారు. మర్చిపోవద్దు. ఎవరి టాలెంట్ ఇక్కడ లేదు, ఎవరి నీతి కాదు, ఎవరి యథార్థత కాదు. కృప ద్వారా భౌతికంగా ఇస్తున్నారు, ఆత్మీయంగా ఇస్తున్నారు. 1 కొరింథీ 12:4. కృపావరములు నానా విధములుగా ఉన్నవి గాని ఆత్మ ఒక్కడే. ఏ వరాలు? కృపావరాలు. కృపచేత ఇచ్చిన వరాలు. కృపచేత పిల్లల్ని ఇచ్చాను, కృపచేత యాజకత్వం ఇచ్చా, కృపచేత వరాలు ఇస్తున్నా, అన్ని కృప ద్వారా. అందుకనే అన్నారు మూలవాక్యం, భూమి మీద కృప చూపుచు. ఇంకోటి చూపిస్తుంది చూడండి, 2వ రాజులు 5వ అధ్యాయంలో కొత్తగా ఉంటుంది చూడండి పాయింట్. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అననొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి. అతను ఎవరో? ఇశ్రాయేలీయుడా? యూదుడా? ఎవరండి? అన్యుడు, విగ్రహారాధికుడు. ఇక్కడే పాయింట్లు పట్టుకోవాలి. అదే అంటున్నారు, అరే నన్ను కనుక్కోండిరా, తెలుసుకోండిరా, నేను ఎవరినో, నేను దయగలవాణ్ణి, కృప చూపేవాణ్ణి. అన్యుడండి, విగ్రహారాధికుడికి దేవుడు జయమవటం ఏంటండి? ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి. మనకే దేవుడు చేస్తారనుకోవడం పిచ్చితనం. జై జీవితం ఎవరు ఇవ్వాలి భూమి మీద? దేవుడు ఇవ్వాలి. ఇప్పుడు అన్యుడికి ఇచ్చింది ఎవరో? దేవుడు. కొత్త నిబంధనలో ఉంటుంది, అధికారాలు ఎవరిస్తారు? ఎవరైనా సింహాసనం మీద భూమి మీద సీఎం అయినా, పిఎం అయినా, రాజు అయినా ఎవరి ద్వారా కూర్చుంటారు అంటే ఇప్పుడు ఏం కనబడుతుంది ఓవరాల్గా? దేవుడు. మనిషికి జ్ఞానం దేవుడు, పిల్లలు దేవుడు, బంధాలు దేవుడు, అభివృద్ధి దేవుడు, జయం దేవుడు, ఆత్మీయంగా వరాలు దేవుడే, అభిషేకాలు దేవుడే, స్థానం దేవుడే, స్థితి దేవుడే, అన్ని దేవుడే. అందుకనే ఉంటుంది సార్, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. ఎందుకు? దేవుడు ఇవ్వకుండా ఏదైనా మానవుడు సంపాదించుకుంటే ఆ విషయంలో అతిశయించక్కర్లా. ఏది? దేవుడిని బట్టి వాళ్ళని బట్టి అతిశయించవచ్చు. రివర్స్లో ఆలోచిస్తే ఏమర్థం అవుద్ది? నేను ఎత్తే తప్ప నువ్వేమీ సాధించలేవు, కాబట్టి ఇచ్చిన నన్ను బట్టి అతిశయించు అని క్లారిటీ ఇస్తున్నారు. మానవులకి ఏదైనా కృప ద్వారా నేనిస్తేనే, నేను దయ చూపిస్తేనే ఏదైనా మీరు సాధించగలరు. కాబట్టి ఇచ్చిన నాయందే అతిశయించండి, లేకపోతే మీకు మామూలుగా ఉండదు. ఒక ఎగ్జాంపుల్, మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, 3 అడుక్కునే వాళ్ళు కనబడ్డారు. 3 భయంకరంగా ఉన్నారు, బాగా ప్యాథటిక్ కండిషన్. మీ దగ్గర బిర్యానీ పొట్లం ఉంది,
ముగ్గురికి రాదు కదా, ఒకడికైనా కడుపుండే పెడదాం, మిగతా వాళ్ళు ఎవరైనా ఇస్తారేమో అని చెప్పి జాలితో ఒక బిర్యానీ పొట్లం ముగ్గురులో ఒక అడుక్కునేవాడికి వేసారండి. జాగ్రత్తగా వినాలి. ఒకడికి వేసారు, మీరు వెళ్ళిపోయారు. కొంచెంసేపు అయిన తర్వాత ఆడు ఓపెన్ చేసి వేడివేడిగా బిర్యానీ తిని, ఒరే నీచులారా, చూసారా ఎంత బాగుంది బిర్యానీ, మటన్ బిర్యానీ రా అని ఈ అడుక్కునేవాడు మిగతా అడుక్కునే వాళ్ళని ఎగతాళి చేస్తుంటే, ఏలావరి చేస్తుంటే, అది రిటర్న్లో మీరు వచ్చేటప్పుడు కనబడింది అనుకో, మీకు ఎలా ఉంటుంది? ఒరే నేను భిక్షమేస్తే నీ డబ్బులేమో నాకు ఇచ్చావరా, నేనేమన్నా నేను నీ కష్టాన్ని చూసి ఇచ్చానా? జాలితో భిక్షం వేసాను రా, ఒరే కనికరం చూపించాను రా. నువ్వెలా రెచ్చిపోతున్నావు, ఏదో కష్టపడి బిర్యానీ తెచ్చుకున్నాడు. ఇప్పుడు గర్వాంధులు ఈ టైప్ అండి. దేవుడు భిక్షం వేస్తే రంగు వచ్చింది కొంతమందికి, ఎరుపు. నల్లోళ్ళని చూసి ఛీ అంత నల్లగా ఎలా ఉంటారు, ఏమనాలి, ఎక్కడి నుంచి వచ్చింది రంగు? ఆయన ఇస్తే వచ్చింది. జ్ఞానం ఉన్నవాళ్ళు వెర్రి వాళ్ళని చూసి ఎగతాళి చేస్తూ ఉంటారు. గర్వం ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుందంటే, మన దగ్గర ఉన్నది ఎవరి దగ్గర లేకపోతే వాళ్ళ మనసులో అయినా నీచపరుస్తున్నామా, వాళ్ళని తక్కువగా మాట్లాడినామా, మనసులో తక్కువగా ఊహించుకుంటే గర్వం ఉన్నట్టే. అలా కాకుండా ప్రభా మీరు ఇచ్చిన వాటిని బట్టి స్తోత్రం ప్రభా, ఇది నాకు అర్హతలే, కృప ద్వారా అందం ఇచ్చారు, కృప ద్వారా జ్ఞానం ఇచ్చారు, కృప ద్వారా ఉద్యోగం ఇచ్చారు అని ఎవరైతే రోజు గుర్తించి దేవుని స్తోత్రం చెప్తారో వాళ్ళకి గర్వం లేనట్టండి. లేదా ఎదుటి వాళ్ళని చూసి నీచపరుస్తున్నావా, తక్కువగా మాట్లాడుతున్నావా, నేను ఎవరినో తెలుసా అంటున్నావా, నీకు ఆకాశం అంత గర్వం ఉందన్నమాట. కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది చెప్పరు. దేవుడు అహంకారులను అనగదొక్కేస్తారు, గర్వ హృదయాల్ని నాశనం చేసేస్తారు అంతే. దయచేతనే మీకు పిల్లల్ని ఇచ్చా, దయచేత కుటుంబాన్ని ఇచ్చా, దయచేత ఉద్యోగం ఇచ్చా, దయచేత బిజినెస్ ఇచ్చా, దయచేత మీకు ఆస్తిపాస్తులు అన్నీ ఇచ్చింది నేనే. నా సెలవు లేకుండా ఈ భూమి మీద ఇది జరగదు. మరి రెచ్చిపోవడానికి ఏముందండి? రెచ్చిపోవడానికి ఏముంది చెప్పండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఎగ్జామ్స్ రాస్తున్నారు. మెయిన్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్, ఒకటే ఎగ్జామ్, కాంపిటేటివ్ అనుకోండి, అది లైఫ్ అండ్ డెత్ అనుకోండి. వాళ్ళకి అందరూ రాస్తున్నారు, ఒకరికి రాయట్లే. టీచర్ వెళ్ళాడు, ఏమైందిరా రాయరా బాబు, మొత్తం టైం అయిపోతుంది, ఫాస్ట్గా రాయాలి. సార్ చదవలేదు సార్. చదవలేదా? ఎందుకని? ఉద్యోగం వస్తుంది కదరా, లేకపోతే పోదా, ఎందుకురా బాబు? సార్ ఈ సంవత్సరం అంతా నాకు అనారోగ్యం సార్, కావాలంటే చూడండి సార్ అని ఆపరేషన్ ఏదో చూపించాడు. జాలేసింది. పోన్లే ఇప్పుడు ఏం చేయాలి? సరే ఎవరికి చెప్పొద్దు, మూలకి వెళ్ళి కూర్చోబెట్టి నేనే చెప్పేస్తాను, ఏబిసిడిలో రాసేసే, ఎవరు చెప్పమా. జాలేసింది. నేను అయిపోయింది. మనోడు రిజల్ట్లో సూపర్ మార్క్స్ వచ్చినాయి, మంచి జాబ్ వచ్చింది. ఆడు అందరి దగ్గరికి వెళ్ళి నేను కష్టపడి చదివా, పగలనక రాత్రి అనక. టీచర్కి ఎలా ఉంటుంది? మరే జాలి వేస్తే నేను చెప్తే పాస్ అయ్యావరా, లేకపోతే నీ బతుకు నాశనం అయిపోయేదిరా. సేమ్ దేవుడు ఫీలింగ్ అలాగే ఉంటుంది. మనుషులు రెచ్చిపోతుంటే భిక్షం వేసానమ్మ, నీకు భిక్షం వేసాను ఆయన, ఆయుష్ భిక్షం వేసా, ఆరోగ్యం భిక్షం వేసా, ఉద్యోగం భిక్షం వేసా, ఏడుతున్నావు కదా, నీకు ఎవరు లేరు, నీకు ఆధారం ఉండదు, రోడ్డు మీద అడుక్కు తింటామని భిక్షం వేసా నేను నీకు. రెచ్చిపోతా పెట్టేలాగా నువ్వు. ఈరోజు తగ్గించుకునేవాడు ఎవడు లేదు. నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, నేను అది సంపాదించాను, నేను ఏదైనా చేయగలను, నేను ఎంత చెందగలను. అందుకనే అతిశయించువాడు ప్రభువునందు మాత్రం, ఇచ్చిన దేవుని యందే అతిశయించాలి. ఇంకా దేని యందు ఎవరి యందు అతిశయించడానికి లేదు. మనకు మనంగా పుడితే, మనకు మనంగా పెరిగితే, మనకు మనంగా ఏదైనా సంపాదించుకుంటే దేవుని సహాయం లేకుండా అప్పుడు మనం అతిశయించవచ్చు. అప్పుడు ఆ వాక్యం దేవుడు అస్సలు రాయించేవాళ్ళు కదా. ఎందుకంటే నా దేవుడు న్యాయవంతుడు, నా దేవుడు యథార్థవంతుడు. అన్యాయంగా ఎవరు మహిమ ఆయన ఆశించరు, ఆయన కష్టపడితేనే తీసుకుంటారు. ఆయన న్యాయవంతుడు. అతిశయించేవాడు దేవుని బట్టి, దేని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయం జరిగించు యెహోవాను నేనే అని. అంత ఎందుకు అన్నిసార్లు రాయించారంటే ఆయన మాత్రమే చేస్తున్నారు కాబట్టి. ఆయన ఒక్కరే భూమి మీద అందరికీ అందరికీ జీవమును, అందరికీ ఊపిరిని ఇస్తుంది ఆయనే, అందరికీ కుటుంబాలు ఇస్తుంది ఆయనే. మనుషులకి శక్తి ఇచ్చేది ఎవరో? ఆయుష్ ఇచ్చేది, ఆరోగ్యం ఇచ్చేది, బలం ఇచ్చేది, సంతోషం ఇచ్చేది. హృదయం అనేది తీసేస్తే అసలు సంతోషం ఉండదు కదగా. నీకు హృదయం పెట్టింది దేవుడు, డిజైన్ చేసింది ఆయన. కాబట్టి సంతోషంగా ఎవరైనా ఉన్నారా? దేవుని స్తుతించండి. ఆనందంగా ఉంటున్నారా? దేవుని స్తుతించండి. పిల్లలతో సంతోషంగా ఉన్నారా? ఇచ్చిన పిల్లల్ని బట్టి దేవుని స్తోత్రం చెప్పండి. కుటుంబాన్ని బట్టి, తల్లిదండ్రులను బట్టి. మంచి భర్త దొరికాడా? దేవుడిని బట్టి. మంచి భార్య దొరికిందా? దేవుడిని బట్టి. మంచి ఆత్మీయులు దొరికారా? దేవుని మహింపరచండి. ఏదైనా దేవుడే, ఇంకా రెండోదేం లేదు. మనం సంపాదించుకునేది ఏం లేదు. దేవుని సహాయంతో మనం ఏదైనా సంపాదించుకోగలం. దేవుడు సంతకం పెడితేనే ఫైనల్. అర్థమవుతుందా? ఒకవేళ
ఇచ్చిన దేవుని యందు అతిశయించకుండా ఇచ్చిన వాటిని బట్టి అతిశయిస్తే ఏం జరిగిందో ఫాస్ట్గా చూద్దాం. యెహెజ్కేలు 28:16 నుంచి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయుచూ వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కేరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు. నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించెదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకొనిన విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును. జనులందరూ చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను. దేవుడు ఊరుకున్నారా? దేవదూత గర్వపడితే ఊరుకున్నారా? తన సౌందర్యాన్ని బట్టి గర్వపడితే ఊరుకున్నారా? అక్కడ ఊరుకుంటే మళ్ళీ కూడా ఊరుకుంటారు, అక్కడ ఊరుకోకపోతే మళ్ళీ ఊరుకోరు. దేవదూతను చూడాలనిపిస్తుంది, దెయ్యాన్ని కొట్టాలనిపిస్తుంది. దేవదూత వస్తే కళ్ళు పెద్ద చేసి చూడాలనిపిస్తుంది, దెయ్యం వస్తే కళ్ళు మూసుకొని వెళ్ళిపోయిందా చెప్పండి అంటారు. అలా చేస్తారు దేవుడు. ఇచ్చిన దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు స్తుతించి దేవుణ్ణి మహిమపరచకపోతే, ఇచ్చిన వాటిని బట్టి గర్వపడితే దేవదూతను దెయ్యంగా మార్చినట్లు నీ బ్రతుకుని చేస్తారు. ఇంకెంతకు మించి ఓపెనింగ్ చెప్పేది ఏమన్నది. న్యాయాధిపతులు 7:2. యెహోవా నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగదు. ఇజ్రాయేలీయులు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసుననుకొని నా మీద అతిశయించుదురేమో కాబట్టి నేను వాళ్ళకి జయం ఇవ్వను. గర్వాంధులకి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో జయ జీవితం ఇవ్వరు. అది ఆయన స్వభావానికి విరుద్ధం. ఎవరైతే దీనులుగా ఉంటారో, ఇచ్చిన ప్రతి వాటిని బట్టి దేవుణ్ణి నిరంతరం స్తుతిస్తారో, అప్పుడప్పుడు కాదు నిరంతరం, వాళ్ళకి జయం మీద జయం, జయం మీద జయం, జయం మీద జయం ఇస్తారు. గర్వాంధులకి, అహంకారులకి అపజయం, అవమానం, గాయం ఇవే మిగులుతాయండి. చూసుకోండి, నేను అన్ని ఎగ్జాంపుల్ బైబిల్లో చూపిస్తున్నా. నిర్గమకాండం 15:1. అప్పుడు మోషేయు ఇజ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. నేను మాట్లాడుతాను, చెప్పండి, నాకు తెలియక అడుగుతాను. ఐగుప్తు దేశంలో దేవుడు 10 తెగుళ్ళు పంపించారు. అందుట్లో పసిపిల్లలను కూడా దేవుడు చంపారు, గుర్తుందా? మరి అక్కడే ఫరోని చంపేయించి కదా దేశంలో ఉండగానే. ఎందుకు ఎర్ర సముద్రంలో చంపారు? దేవుడు డిజైన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆలోచిస్తే, ధ్యానిస్తే అర్థమవుతుంది. అక్కడ పిల్లల్ని చంపినప్పుడు ఫరోను కూడా అక్కడే చంపేస్తే గోల వదిలిపోయేది కదండి. అలా ఇష్టం ఉండదు. నువ్వు దేనిని బట్టి అతిశయిస్తున్నావో దాని యందే నిన్ను అవమానపాలు చేయటమే దేవుడు డిజైన్ అనమాట. గుర్రాలు బట్టి తెగ రెచ్చిపోతాడు ఫరో, రథాలను బట్టి బాగా రెచ్చిపోయి, ఐగుప్తు గుర్రాలు ఇవి, ఐగుప్తు రథాలు ఇవి, ప్రపంచంలో ఏ దేశం గుర్రాలైనా నా గుర్రాలకి సాటి రావు, ఎవడైనా నా రథాల ముందు వెనక్కి వెళ్ళిపోవాల్సిందే అని వెర్రవీగాడు. అందుకనే ఫరోని మాత్రమే నాశనం చేయాల, ఫరోతో ఉన్న గుర్రాల్ని, ఫరో అతిశయించిన రథాలని చంపేశారు. అంతే దేవుడు స్టైల్ అది. అంతేగాని ఫరోని అక్కడే చంపేచ్చు, అది పెద్ద విషయం ఏముందండి బాబు. అక్కడే ఒక తెగులు పెడితే ఫరో తెచ్చేవాడు. ఆపి మౌనంగా ఉండి, మీలో కూడా చాలామంది అందాన్ని బట్టి, డబ్బును బట్టి, ఉద్యోగం దేని బట్టి గర్వపడతారో అక్కడే శ్రమలు వస్తాయి. ఆ ఉద్యోగంలోనే శత్రువుని లేపుతారు దేవుడు. ఆ అందమే మచ్చలు వచ్చేస్తాయి, ఆ డబ్బే, ఆ మనుషుల ద్వారానే నువ్వు శ్రమల పాలైపోతావు. దేనిని బట్టి నువ్వు అతిశయిస్తావో అది లేకుండా చేస్తారు, లేదంటే దాని ద్వారానే సమస్యల పాలు చేసేస్తారండి. దేవుడు స్టైల్ అది. ఆయన కృప ద్వారా ఇస్తే, దయ ద్వారా ఇస్తే, అరే హ్యాపీగా ఉండండిరా, మీరు నా పిల్లలరా, నా స్వరూపం రా, ఈ భూమంతా మీకోసం, అరే అందమైన సృష్టిని చేశా, జీవరాశులు ఇచ్చా మీకోసం, అబ్బో వెళ్ళండిరా, పిక్నిక్లకి వెళ్ళండి, కుటుంబాలతో సంతోషంగా ఉండమని ఒక మంచి ఉద్దేశంతో దేవుడు ఈ అందమైన సృష్టిని మనకి ఇచ్చారు. అంతేగాని ఇచ్చిన వాటిని బట్టి గర్వపడతామనో, అహంకారం చూపించి అందరినీ హీనపరుస్తామని, దేవుని తక్కువ చేసి మనుషులను తక్కువ చేస్తామని కాదు. అందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఉద్దేశం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? అధికారాన్ని బట్టి,
అందాన్ని బట్టి, డబ్బును బట్టి, ఏది ఉంటే దాన్ని బట్టి విర్రవీగిపోతూ ఎదుటోళ్ళని నీచంగా చూస్తూ అవమానిస్తే నీకు ఉద్యోగం రాదు. పో, నేను ఉద్యోగం సంపాదించుకున్నాను, అయిపోయింది. ఉద్యోగంలో నీకు సంతోషం ఉండదు, ఉద్యోగంలో నెమ్మది ఉండదు, ఉద్యోగంలో ఎప్పుడు బాధే. దేవుడే ముళ్ళు పెట్టేస్తాను, దేవుడే శత్రువులు లేకు నేనే నీకు అప్పగిస్తాను. ఇశ్రాయేలు మీదకి శత్రువుల్ని రేపి పంపించేవాళ్ళండి దేవుడు. బైబిల్ చదువుకోండి. మంచిగా ఉన్నంతసేపు ఎవ్వడు ఇశ్రాయేల్ ముట్టుకునేవాడు కాదు, దగ్గర కూడా వచ్చేవాడు కాదు. ఎప్పుడైతే ఇశ్రాయేల్ దేవుడికి విరుద్ధంగా గర్వపడ్డారో లేదా తిరుగుబాటు చేశారో, అహం చూపించారో, శత్రువుల్ని రేపి ఇంకా నీ ఇష్టమే మా వాళ్ళని తీసుకెళ్ళిపో. ఇశ్రాయేల్ని వేరే దేశం వాళ్ళు బానిసలుగా తీసుకెళ్ళిపోలేదా? దానియేలీలందరూ బానిసలు కాదా? దేవుని పిల్లల్ని ముట్టుకునే దమ్ము ఎవరికన్నా ఉంటుందా భూమి మీద? చెప్పాలి, ఉండదు. కానీ దేవుడే ఇస్తారు. ఎప్పుడు నువ్వు గర్వపడితే, అహం చూపిస్తే దేవుడే అప్పగిస్తారు. చూసుకోండి. తర్వాత దానియేలు 5వ అధ్యాయం 20-21 వచనాలు. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడు అతడు మానవుల యొద్ద నుండి తరమబడి పశువుల వంటి మనస్సు గలవాడాయను. తెలిసిందే, నెబుకద్నెజరు రాజు ఇది నేనే కట్టాను, నా ప్రభావం, నా శక్తి సామర్థ్యం, నా జ్ఞానం అని మనస్సులో అనుకున్నాడంట. దేవుడు విన్నారు. మనసులో అనుకున్నాయన్నీ దేవుడు వింటారు, గుర్తెట్టుకో. ఎవ్వరు వినరు, మొగుడు కూడా వినలేడు. మనసులో అనుకుని హృదయమును దాని అంతరింద్రియములను పరిశీలించేది. నువ్వు బయటికి నేను ఎవరిని నీచపరచట్లేదు కదా. దావీదు భార్య ఎక్కడ నీచపరిచింది? దావీదు నాట్యం ఆడుతుంటే రోడ్డు మీద మనస్సులో హీనపరిచెను. చాలు. దేవదూత ఎక్కడ అనుకున్నాడు? మనస్సులో అనుకున్నాడు, అయిపోయింది. నువ్వు బయటికన్నా దేవుడు శిక్షేస్తారు, నువ్వు మనసులో గర్వపడినా దేవుడు శిక్షేస్తారు. ఏది ఉండకూడదు. కాబట్టి ఇక్కడ చూడండి, నెబుకద్నెజరు రాజుని ఏం చేశారు? దేవుడు రాజ్యం తీసేసుకున్నారంట. గర్వపడినందుకు రాజ్యాన్ని తీసుకొని వేరే వాళ్ళకి అప్పగించి గడ్డి గరిపించారు. ఎందుకు ఈరోజు రోగాలు వస్తున్నాయి? వింత రోగాలు, దరిద్రమైన రోగాలు. ఎందుకు అంటే గర్వం, అహం, గర్వం వల్లే ప్రపంచవ్యాప్తంగా రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, గర్వపడిన దేవదూతని ఇశ్రాయేలుని చూపించాను, ఫరోని చూపించాను, నెబుకద్నెజరుని చూపించాను. ఇంకో వ్యక్తి గొలియాతు రెచ్చిపోయాడు. అరే రారా, నా శక్తి చూసావా, ఇన్ని అడుగులు చూసావా, ఇంత శక్తి చూసావా? పిల్లోడితో చంపించారండి. ఆడు అలాంటి చావు చేస్తాడు అనుకోలే. ఆడితో పాటు సమానమైన గొలియాతు, ఇంకో గొలియాతు లాంటోడు, అంత హైటు వెయిట్ ఉంటే ఆడు చంపినా బాగుండేదండి. అది ఒక వీరమరణం లాగా ఉండేది. చిన్న పిల్లోడు, అతనితో పోల్చుకుంటే దావీదు పుట్టోడు, చిన్న వయసులో చూసిన పర్సనాలిటీలు చూసిన చిన్నోడు, రాయి పెట్టు, అది కూడా కత్తి కూడా వాడలేదండి. అలా కూల్చేస్తారు దేవుడు. గొలియాతు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, గొలియాతు గర్వం కోల్చబడిందండి. చిన్న రాయి చేత, చిన్న పిల్లోడి చేత. నిన్ను ఎవడో కొట్టక్కర్లా, పెద్దోళ్ళు కొట్టక్కర్లా, చిన్నోళ్ళని లేపి నిన్ను రోడ్డు మీద లాగేస్తారు. చిన్నోళ్ళని లేపి నీ బతుకుని నాశనం చేసేస్తారు దేవుడు. సీరియస్గా చెప్తున్నాను. ఈడేం చేస్తాడు అనుకుంటా చూసావా? వాడి ద్వారా నీకు నిప్పు పెట్టేస్తారు. వాళ్ళ ద్వారానే నిన్ను రోడ్డు మీద లాకేస్తారు, ఇరికిచ్చేస్తారు. అంతే. నీ అహంకారం పోయేలాగా, నీ గర్వం అణిగేలాగా చేస్తారు దేవుడు. కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనుషులందరికీ శిక్ష చేసేది ఆయనే, క్రైస్తవులకు మాత్రమే అనుకోమాకండి. 10 తెగుళ్ళు కలగజేసింది ఎవరో? దేవుడు. ఎవరికి? వాళ్ళు అన్యులా? దేవుడు పెట్టలా? అన్యులు. భూమి మీద అందరి మీద ఆయనకి హక్కు ఉంది. ఆయనే సృష్టించారు కాబట్టే. దేవుడు ఒక్కరే. జగత్తు మొత్తాన్ని సృష్టించి పరిపాలించేది ఒక్క దేవుడే, ఒక్కరే దేవుడు. ఇప్పుడు చూడండి, దానికి రిలేటెడ్ ఒక వచనం చూపిస్తాను. అన్యులకు కూడా ఆయనే దేవుడు పనిష్మెంట్ ఎత్తారా అన్నయ్య? సంఖ్యాకాండం 33:4. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. మనుషులకే కాదు, ఐగుప్తు దేవతలకు కూడా దేవుడు ఏం చేశారంట? యెహోవా దేవుడు తీర్పు తీర్చారంట, పనిష్మెంట్లు వేసారు. అంతే. మనుషులకే కాదు, దేవతలు కూడా వేస్తారు ఆయన. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. దేవుని యందే మనకు అతిశయం ఉండాలి. కొత్త నిబంధనలో పౌలు జీవితం చూద్దాం. గలతీ 6:14. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. పౌలు కొత్తలో అర్థం కాలేదు, కానీ తర్వాత అర్థమైంది. దేవుడు మనసు అర్థమైంది. అందుకని చివరికి ఏ స్టేట్మెంట్ వచ్చాడు తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. పౌలుకు అర్థమైందండి. అందుకనే 1 కొరింథీ 15:10 చూడండి. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలననే
అయ్యున్నాను. చాలు. దాంట్లో ఎంత ఉందో తెలిసే అర్థం. నేనేమై ఉన్నానో, ఇగో ఈ వస్తువులన్నీ మా బాబాయ్ కొనిపెట్టాడురా అంటే అర్థం ఏంటి? అన్నీ ఆయనే కదా. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు? నేను ఏమై ఉన్నాను, నాకు ఉన్న ఆధిక్యతలు, నా చదువు, నా జ్ఞానం, నా వివేకం, నా బలగం, నా బలం అన్నీ కృప ద్వారా వచ్చినాయి అని దేవుడు మహింపరుస్తున్నాడు. మరి మీరు, ఇది నాది, ఇది మా నాన్న ఇచ్చాడు, ఇది నేను కష్టపడి సంపాదించాను, ఇది నేను రాత్రి పగలు చదివితే వచ్చింది అంటే ఇప్పుడు అవ్వ ఏం చేయలేదా? సంసారం చేయలేదు, 9 నెలలు జాగ్రత్తగా గర్భాన్ని మోయలేదా? చెప్పాలి. మరి దేవుని దయ వల్ల అని ఎందుకంది? ఆవిడ ఏం చేయకపోతే కళ్ళు మూసి తెరిసేలో బిడ్డ ఉంటే దేవుడి దయ వల్ల బిడ్డను సంపాదించాం అనుకోవాలి. అంతేనా? యాజకత్వం దేవుడి దయ వల్ల, పిల్లలు దేవుడి దయ వల్ల. రైతులు కష్టపడతారు, ఎండనక వాననక. సంవత్సరంలో అదేదో ఉంటాయి కదా, విత్తనం వేసి ఎరువు వేసి ఏదో చేసి అవన్నీ కష్టపడితే పంట వస్తుంది. అంటే ఇప్పుడు పంట వచ్చినంత మాత్రాన దేవుడు సహాయం లేకుండా పంట వచ్చినట్ట? బైబిల్ ఏమంటుంది? ఒకడు విత్తనం వేస్తాడు, ఇంకొకడు నీరు పోస్తాడు, వృద్ధి చేసేది దేవుడే. ఫినిషింగ్ దేవుడు ఇవ్వాలి మనకి. అంతేగాని నేను అసలు ఏమీ చేయకుండా దేవుడే ఏదైనా ఇస్తే దాన్ని బట్టి మాత్రమే సరే, అది మీకు అప్లై చేసుకోండి. మీ పిల్లల్ని చదివించి ప్రయోజకులు చేసి ప్రైవేటు స్కూల్స్లో లక్షలు వేస్తే రేపొద్దున మా అమ్మ నాన్న ఏం చదివించలా, నేను పగలనక రాత్రనక కష్టపడి కళ్ళు కూడా తెలిసి నాకు సైట్ వచ్చింది అంటే మీకు ఎలా ఉంటుంది? అప్పుడు పెయిన్ తెలుస్తుంది, అప్పుడు నొప్పి. అదేంట్రా, మేము చదివిస్తే కదరా నువ్వు చదువుకుంది, మీ బుక్స్ కొంటేనే కదరా నువ్వు చదువుకుంది, మేము దగ్గరుండి టీ ఇస్తే కదరా నువ్వు రాత్రి నైట్ అవుట్ చేసావు. అంత మాట అని చేయట్రా. మీడియాలో ఏంట్రా అలాగా, మా అమ్మ నాన్నదేం లేదు, మొత్తం నేనే చదువుకున్నాను. అలా ఎవరైనా అన్యులు అలా అంటున్నారా? పెద్ద పెద్ద జాబ్స్ కొట్టిన వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్, మా నాన్న కష్టపడ్డాడు, మా అమ్మ కష్టపడింది, వాళ్ళు సరిగ్గా తినకుండా అంటున్నారా లేదా? అన్యులే అంటున్నారా మాట. అన్యులు చూసినప్పుడు నాకు దైవజనుడికి ఎంత మైండ్ బ్లాక్ అవుతుంది. వీళ్ళే ఎంత బాగుంటే మనం ఇంకెంత బాగుండాలి, వీళ్ళే ఎంత కనపరుస్తుంటే, కృతజ్ఞతగా ఎంత కొట్టుకుంటే వాళ్ళ హృదయం, మనకి దేవుడి పట్ల ఇంకెంత కృతజ్ఞత ఉండాలి. ఆలోచించండి ఒకసారి. కాబట్టి పౌలు ఏమంటున్నాడు? అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. ఈరోజు నువ్వు చెప్పాలి, నాకున్న అందం, ఆస్తి, జ్ఞానం, వివేకం, ఉద్యోగం, అభిషేకం, ఆత్మీయత, సహవాసం అన్నీ దేవుడే ఇచ్చారు. అన్ని 100% దేవుడే ఇచ్చారు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఆ మనసు రావాలి, సగం కాదు. అన్ని A to Z భౌతికమైనవి దేవుడే ఇస్తారు, ఆత్మీయమైనవి దేవుడే ఇస్తారు. ఇది అని కాదు, అన్ని దేవుడే ఇస్తారు, అందరికీ దేవుడే ఇస్తారు. అపోస్తల కార్యాలు ఎంత బాగుందో వచనాలు. అందరికీ దయచేయువాడు ఆయనే, అందరికీ జీవం ఇచ్చింది ఆయనే, అందరికీ రేపు తీర్పు తీర్చేది కూడా ఆయనే. కాబట్టి అన్యులకి ఎవరో ఇచ్చారనుకోవద్దు. అన్యులకైనా మనకైనా ఏ మనిషికైనా ఇచ్చేది ఆయనే. ఒకే ఒక్క వచనం చూపించి ముగిస్తాను. 1 తెస్సలోనిక 5:18. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయం అంటే నీకు పెద్ద పెద్దయే కనబడతాయి, జీవితంలో 3-4 మాత్రమే కనబడతాయి. ఏవి? జాబు, పెళ్ళి, కారు, ఇంతే. పెద్ద పెద్దవి కనబడతాయి. ప్రతి విషయమునందు. నిన్నటి రోజు అయిపోయింది, ఈ రోజు నువ్వు బ్రతుకున్నావా? ప్రభా ఈ రోజు నేను బ్రతుకున్నానంటే మీ కృప స్తోత్రం చెప్పాలి. ఇంటి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి క్షేమంగా వచ్చావా? ప్రభా క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చాను, మీకు స్తోత్రం చెప్పాలి. ప్రతి విషయం అంటే అన్నీ వస్తాయి. ఎలా అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యావా అంటే 1-2 అనే అర్థం, అన్నీ అనే. దేవుని కృప ద్వారా నువ్వు ఎన్ని సంపాదించుకుంటావో అన్నిటికీ థ్యాంక్స్ చెప్పాలి నువ్వు, అన్నిటికీ. అందుకని నేనేం చేస్తానంటే కొన్ని చెప్పి, ప్రభా మీరు ఇచ్చిన ఆయుష్ బట్టి, ఆరోగ్యం బట్టి, అభిషేకాన్ని బట్టి, స్థానాన్ని బట్టి, స్థితిని బట్టి, పరిచారకులను బట్టి అని కొన్ని చెప్పి, ఇంక నా వల్ల గాక ఈ భూమి మీద నేనేదైతే అనుభవిస్తున్నానో అన్నీ మీరిచ్చినయే ప్రభువా అంటాను. ఇంక అంతే. రోజు మొత్తం మీద ఏది చూసినా, ఎవరిని చూసినా నా దేవుడే గుర్తొస్తారు నాకు. మరి ఆయనే కదా ఇచ్చింది. బంధాలు ఇచ్చింది ఆయనే, పరిచారకులను ఇచ్చింది ఆయనే, అభిషేకం ఇచ్చింది ఆయనే, జ్ఞానం ఇచ్చింది ఆయనే, అన్నీ ఇచ్చింది ఆయనే. కాబట్టి ఆయన గుర్తొస్తున్నారు. అందుకే నాకు ఇంత కృప ఇచ్చారు దేవుడు, అందుకే అభిషేకం ఇచ్చారు, నన్ను ఆశీర్వదిస్తున్నారు, ఇంకా అంచెలంచెలుగా పైకి తీసుకెళ్తున్నారు. అలా కాకుండా నేను సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదిలేసి వచ్చాను కాబట్టి నేను ఇది సంపాదించాను, అసలు నాకేం గుర్తుండవు. ఉద్యోగం వదిలేసానని కానీ, ఊరు వదిలేసి వచ్చాను, నాకేం గుర్తుండవు. నాకు దేవుడు ఇవన్నీ ఇచ్చారు, దేవుడు కృప ద్వారా ఇచ్చారు, దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చారు. కాబట్టి ఈ భూమి మీద నేను ఏదైతే అనుభవిస్తున్నానో ప్రభువా, మీరు లేచి నుంచినప్పుడు కూడా నా దేవుడు గుర్తొస్తారు. అంతేగాని నేను దయ అంత సీనే లేదు, కృప
యాజకత్వం ఎలా వచ్చింది? దయచేతనే యాజకత్వం వచ్చింది. ఎవడు రెచ్చిపోవడానికి లేదు. తలాంతులు బట్టి, వరాలు బట్టి, అభిషేకాలు బట్టి, స్థానాన్ని బట్టి, డబ్బును బట్టి, దేనిని బట్టి నువ్వు రెచ్చిపోకూడదు. దేన్ని బట్టి రెచ్చిపోతావో పుచ్చిపోతావు. పెద్ద పెద్ద వాళ్ళే మట్టి కరిసిపోయారండి. కోట్లు ఉన్నోళ్ళు, హీరోలు, హీరోయిన్లు దిక్కులేని సాగు చచ్చిపోయారు. మనకెందుకు? హ్యాపీగా ఉందాం, దేవుడిచ్చిన వాటిని గుర్తిద్దాం, దేవుడే సమస్తం అని గ్రహిద్దాం. అందుకనే మూలవాక్యంలో ఏముంది? ఎవడైతే గ్రహిస్తాడో, గ్రహిస్తున్నావా? అణువున గ్రహిస్తున్నావా? ప్రతి విషయం దేవుడి ద్వారానే వస్తుందని గ్రహిస్తున్నావా? నోటి నిండా నవ్వితే ఈ నవ్వు కూడా దేవుడే ఇచ్చారు అని ఆ గ్రహింపు నీకుందా? మీ ఇష్టం, నష్టపోతారు. దయచేసి చెప్తున్నా, ప్రేమతో చెప్తున్నాను, ఈరోజు మొదలుకొని దేని యందు మీరు అతిశయించద్దు. ఏ విషయంలోనూ, అది భౌతికమైందైనా ఆత్మీయమైందైనా, నువ్వు ఎంత కష్టపడు, కృపుంటేనే కష్టపడగలవు. ఎంత ప్రయాసపడు, దయుంటేనే నువ్వు చేయగలవు. ఆ ఒక్క పాయింట్ పెట్టుకుంటే జీవితంలో గర్వం రాదు, గర్వం రాకపోతే శాపం రాదు, శాపం రాకపోతే దురాత్మ రాదు, ఏమీ రాదండి. దేవునికే సమస్త మహిమ కలుగును గాక.